VJ24 న్యూస్కి స్వాగతం. రాజకీయ కక్షలతోనే తప్పుడు కేసులు బనాయించారు. మాజీ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ వెల్లడి. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసులు నమోదు చేయించి జైల్లో ఉంచారని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హన్మకొండ 4వ డివిజన్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొంగు అశోక్ యాదవ్ మాట్లాడుతూ తన తాతల కాలం నాటి నుండి ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని, ఎప్పుడు ఎలాంటి వివాదాలకు పోకుండా వివాదరహితుడిగా ఉన్న తనపై మాజీ కార్పొరేటర్లు వారిని కాదని బీఆర్ఎస్ పార్టీ నుండి కార్పొరేటర్గా 2022లో తనకు అవకాశం ఇవ్వడాన్ని చేర్చుకోలేక ఆనాటి నుండి కుట్రలు మొదలుపెట్టారన్నారు. రఘు, లక్ష్మణ్ అనే ఇద్దరు వ్యక్తులు తమను దూషించి దాడి చేశారని, తామే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే తమని అక్రమంగా అరెస్ట్ చేసి ఎమ్మెల్యే నాయని ప్రోద్బలంతో తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపారన్నారు. 2022లో కార్పొరేటర్గా గెలిచిన అనంతరం 4వ డివిజన్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానన్నారు. ఎక్కడ ఉన్న రఘును తను పార్టీలో ముందుకు తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో డివిజన్ ప్రధాన కార్యదర్శిగా నియమించి పక్కనే పెట్టుకొని అడుగడుగున తోడుంటే, తను అక్రమంగా ప్రభుత్వం భూమిని కబ్జా చేసి వెంచర్ చేస్తే దానిని ప్రభుత్వ అధికారులు అడ్డుకుంటే తనపై కక్ష పెంచుకొని కుట్ర చేశారన్నారు. తనకు న్యాయ వ్యవస్థపైన నమ్మకం ఉందని కోర్టు ద్వారా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్లు జోరిక రమేష్, కుసుమ, లక్ష్మీనారాయణ, వరంగల్ పశ్చిమ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్, డివిజన్ ఇన్ఛార్జి ప్రదీప్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఇస్మాయిల్, దశరథం, పార్వతి, పోలం రామ్మూర్తి, ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 20వ తారీఖు నాడు ఫిబ్రవరి 20వ తారీఖు నాడు డివిజన్ పర్యటన అయిపోయి ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత 3:30 ప్రాంతంలో ఈ కృష్ణ అని ఇతను, రఘు అని ఇతను, వాళ్ళ మిసెస్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ లక్ష్మణం డివిజన్ పర్యటనలో భాగంగానే 4 గంటలకు వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. సరే, కామన్ ప్రస్తుతం మీదే ఎవరింటిగానే వచ్చు, కానీ మనం చెప్పలేమని మీరు కూడా సభ్యులు ఉన్నప్పుడు మాకేం తెలియదు కూడా. తదుపరి 21వ తారీఖు నాడు అయిపోయింది. 22వ తారీఖు నాడు నేను నా యొక్క పని చేసుకుంటూ నిన్నపల్లి కుమార్ని మా మామ అవుతాడు, మేనమామ అవుతాడు, యాదవ్. మా పనిలో మేము భాగంగా ఒక పొలంకాడికి పోయేస్తున్నాం. వాళ్ళు అక్కడ కళ్ళు మనం ఉండదు, అక్కడ కళ్ళు తాగుతారు. వాళ్ళు కళ్ళు తాగుతాను. మేము పోయేటప్పుడు మమ్మల్ని చూసిళ్ళు. మేము అడిగిపోయి ఒక 25-30 నిమిషాలు రిటర్న్ తిరిగే వరకు ఈ ఇద్దరు వ్యక్తులు, రఘు అని కృష్ణ అని ఇద్దరు మాత్రమే ఉంటారు. మేము రిటర్న్ పోయే వరకు లక్ష్మణ్, ఇంకో ఇద్దరు వ్యక్తులు, శ్రీధర్, విజయ్ అని ఒక 5-6 వ్యక్తులు జామ అవుతారు. మేము వచ్చాక మా మీద చెడ్డ మాటలు దుష్పడం మాట్లాడలేదు. ఇదేంటి ఇప్పటిదాకా ఉన్నది, ఇప్పుడు ఇలా దుష్పడం మాట్లాడతామంటే ప్రెస్లో పబ్లిక్లో చెప్పుకోలేని మాటలు నేను చెప్పలేను కూడా. సొంత మామూలు ఒక ఆడవాళ్ళ మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడారు, ఇంటోళ్ళ మీద. ఇది పద్ధతి కాదన్న చేయడానికి ఏం చేస్తారా మిమ్మల్ని సావదంగా ఏం మీకలేదు అన్నారు. అది ఇంత పని చేస్తాను ఏంటని ఇంత పని కట్టాలంటే కానీ ఆడున్న కమ్ములు కత్తి తీసుకొని అటాక్ చేయడం జరిగింది. చేస్తే కుమార్ మామ అనే వ్యక్తికి ఈ చేయిగా తెగింది. ప్రెస్ మిత్రులారా మీరు కూడా పోయి అక్కడ అడగచ్చు, గవర్నమెంట్ అడగచ్చు, తీసుకోవచ్చు. దీని ఉద్దేశపూర్వకంగా నేను తనకు అటాక్ అయింది, రేపు పొద్దున ఏదైనా జరుగుతుంది, ఒక కార్పొరేటర్ను రేపు పబ్లిక్గా చెప్పుకోకని చెప్పి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తనను అప్లికేషన్ చేయడానికి తీసుకెళ్ళాను. పోయి ఒక అప్లికేషన్ రాసిచ్చినాము, లోపలికి పోయినామో పోలేదో మమ్మల్ని బ్లాక్ చేసేసి హత్య చేసిన వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి తప్పించుకోవాలి. కానీ ఒక వ్యక్తిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో దొరకడానికి పోతానా గమనించండి సార్ ఏం జరిగింది. ఇగో ఈ పాంప్లెట్ పెట్టుకున్నారండి వాళ్ళ గత జనవరిలో పెట్టుకున్నది. జనవరి ఒక సంవత్సరానికి హ్యాపీ న్యూ ఇయర్ పెట్టుకున్నారు. వాళ్ళు ఇద్దరు పెంచారు, ఆ సంబంధం లేదు. నాలుగు నాటకం జరిగింది ఫిబ్రవరి 22. ఈ వెంచర్ను గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు కరెక్ట్ దాన్ని చేసేసి నిజాలు చేసి నోటీస్ ఇచ్చింది, వదిలేసి అయిపోయిన తర్వాత నాకు ఈ ప్రజలందరూ నన్ను ఉద్రేకం అంటే చెప్పడం వల్ల మరి ఇది నిజమే కాకపోతే దాన్ని సర్వే కూడా డిజిటల్ సర్వే తీసుకోవడం జరిగింది. వాళ్ళకు ఉండబడిన సర్వే నెంబర్లు 175, 178, 177, 209 ఉన్నాయి. దానిలో 228 అని మాకు మీద మా ప్రజలందరికీ తెలుసు. అంచనాయ భూమి 228 అని మాకు ఒకటి 20-30 ఎకరాల ల్యాండ్ ఉంది. అది ఎంక్రోచ్ అయ్యింది. ఆ ఎంక్రోచ్ అయిన ల్యాండ్ కలిపి వాళ్ళు చేసినంత మంది. ఈ రోడ్డు కూడా 228 ఉంటుంది, 50 రోడ్.
ఇది రాసి వాళ్ళే పెట్టుకున్నారు కోర్టు. నేను చేసింది ఏంటి? వాళ్ళు ఫోటోలు పెట్టుకున్నాయి, వాళ్ళు గ్రూపులలో పెట్టుకున్నాయి, వాళ్ళ స్టేటస్ పెట్టుకున్నాయి, వాళ్ళ వారికి కూడా చేయమంటారు. వాళ్ళ సంబంధించిన సర్వే నెంబర్కి దాని ద్వారా ఏమైందంటే ఈ మరి లావాదేవీలు ఉంటుంది. మీరు మీకు సహకరించినటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అది మీరు చూసుకోవచ్చు. అన్యాగ్రహం నన్ను చేసి ఇన్నేళ్ల చరిత్ర నాకు మచ్చలేదని ఒక మచ్చ పుట్టించారు. నా వల్ల మా బీఆర్ఎస్ పార్టీకి ఒక మచ్చ తయారు, ఒక ప్రస్తుత కార్పొరేట్ ఒక ముద్ర చేసింది. నన్ను పట్టుకొని పచ్చనగర్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సరే అలా మీ ప్రస్తుత ఎమ్మెల్యే నాయన మేము కోరిస్తున్నాం. నాకు కూడా 4 పర్యాలు ఎమ్మెల్యేగా పదవి చేసి ఇదే ప్రజలకు సేవ చేసి నన్ను కూడా రౌడీ షీటర్ అంటారు, నన్ను రౌడీ షీటర్ అంటారు. రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారా, ఓపెన్ చేయాలని చెప్పి సిపి గారు ఒక లెటర్ పెట్టారు. ఏమని లెటర్ పెట్టారు? 21వ తారీఖు సిపి గారు లెటర్ పెట్టారు. నా ఇన్సిడెంట్ అయిన 22వ తారీఖు. గవర్నర్ ఎమ్మెల్యే గారు మీకు సూచన 22వ తారీఖు నాడు ఆయన ఇన్సిడెంట్ అయితే 21వ తారీఖు మీకు ఇంటిమేషన్ ఎలా వచ్చి మిమ్మల్ని ఇక్కడ ఉన్న చోట మూట నాయకులే కావచ్చు, మీ యొక్క అవసరాన్ని వాడుకోవడానికి ఉన్నటువంటి ఎవరైనా నాయకులు కావచ్చు, జనాలు కావచ్చు, మేము తప్పుగా పట్టిస్తాం. మీరు గమనించండి. ఫస్ట్ నేను కూడా ఒక ప్రభుత్వ ప్రతినిధి నా మీద కూడా కేసు పెట్టాను. దయచేసి నాకు ఎవరి మీద కక్ష సాధనలు లేవు, ఎవరి మీద పగలు లేవు. నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి మరియు నా యొక్క ప్రజలు, నా ఓడిచిన ప్రజలు 11,500 మంది నాకు 5 సంవత్సరాలు సహకరించినందుకు మరియు నా యొక్క బీఆర్ఎస్ పార్టీ బలగం కేసీఆర్ గారిని ఇటు హరీష్ రావు కావచ్చు, ఇటు మా అభినయన్న, విజయన్న, ఇప్పుడు మా డివిజన్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్ కృష్ణారాయణ, వీళ్ళందరి సహకారంతో ఇస్తారు. మేము మంచి పరిపాలన చేసుకున్నాం. 5 ఏళ్ళు మంచిగా బాగా చేసుకున్నాం. అందరం మంచి సమస్యంగా సమితంగా ఉన్నాం. చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా బాగా మేము చదువుకున్నాం. కానీ ఇలా పార్టీ పేర్లు చెప్పుకొని కక్ష సాధింపులు ఎన్నడూ చేయలేదు. నేను 5 సంవత్సరాల మాత్రం ఈ ఒక్కరి మీద కనీసం మర్డర్ కేసు కాదు కదా, కిక్ కేసు కూడా పెట్టేయలేదు. అమ్మి భద్రగా మంచిగా పోకూడదు. దయచేసి నాది చేసింది కక్ష సాధింప, నేను చేసి నిజ నిర్ధారణ అన్నది అది చట్టం చూసుకుంటది. ఆల్రెడీ కేసు అయింది కాబట్టి మాకు కోర్టు తీర్పు మీద మాకు అభిమానం ఉన్నది, దాని మీద నమ్మకం ఉన్నది. నేను దానికి కట్టుబడి ఉంటాం. కానీ మేము చూపించిన ఆధారాలు మంచివా చెడ్డయా మీరు కూడా నిర్ధారించుకోండి, మీరు కూడా చేయండి. మీకు కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే మీకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం, మంచిగా పరిపాలించాలని కోరుకుంటాం, ఇంకా 2 సంవత్సరాలు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. మా నాయకుల మీద కానీ మా కార్యకర్తల మీద కానీ ఎలాంటిది చేయకుండా మమ్మల్ని కాపాడుకోవడానికి మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇక ముందు కూడా మా పార్టీ వస్తుంది. మళ్ళీ మా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం, తప్పులు వెచ్చి చూపిస్తాం, నిర్ధారణ చేపిస్తాం. మేము కూడా చట్టపరమైన శిక్షలు తీసుకుంటాం, ఎలాంటి దాడులు చేయం. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన ఎస్పీ సోదరులకు మరియు నా జనానికి కార్యక్రమానికి ధన్యవాదాలు. మాజీ కార్పొరేటర్ కానీ ఏదైతే ఈ రఘు కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ఈయన జనరల్ సెక్రటరీ పెట్టడానికి కూడా కారణం కూడా అశోకే. యాదవ్ సంఘంలో ఒక పెద్ద మనిషి పెట్టడానికి కూడా అశోకే. ఇవన్నీ పెట్టుకుని వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు ఏదో నష్టం జరిగినట్టు ఏదైతే కేసులు పెట్టినట్టు చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ సందర్భంలో కూడా మన ఒక చనిపోయిన కార్యకర్త కుటుంబం దగ్గర పోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చారు. అది బ్రహ్మాండంగా ఉండే గత పాలన మీ దగ్గర అన్ని అనుభవించి వినయ్ భాస్కర్ గారు మోచేతి నీళ్లు తాగొచ్చి మావన్ దగ్గరికి వచ్చి రోజు మావని చెవులు మొత్తం గుసగుస చెప్పి మావని ఖరాబ్ చేస్తారన్న రాజేందర్ రెడ్డిని. వీళ్ళు ఏమంటే ఊకేమని అంటే మా రాజేందర్ రెడ్డి వినయ్ భాస్కర్ చెప్పని చేస్తాడు. వీళ్ళు రాజేందర్ రెడ్డి గారు మిమ్మల్ని గెలిపించింది ప్రజలు బాగోలు చూడడానికి, రోడ్లు వేయడానికి, పెన్షన్ రాని ముసలులకు పెన్షన్ లేనికి, పేద గుడిసెలలో ఉన్నకి ఇల్లు వేయడానికి, రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు వేయడానికి, సంక్షేమ పథకాలు అందించడానికి తప్ప ఇక్కడ నేను గెలిపించింది ఊరికే పొద్దున లేస్తే ప్రతిపక్ష పార్టీల నాయకులను తిట్టుడు పద్ధతి కాదు. మీరు నిజంగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా ప్రజలను గెలిపించుకున్నారు. అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా పనిచేయడం తప్ప అవకాశం దొరికింది కాదని చెప్పేసి ఇలా మేము ఏమంటా ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. ఊరికే మా పేరు చెప్పని చెప్తారు భయ్. మా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందంటారు. మరి రోజు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కలుగుతారు? ఇలా జిందా తిలస్మాత్ బీఆర్ఎస్ పార్టీ అంటే అన్ని రాజకీయ పార్టీలకు ఇలా సర్వరోగ నివారణ జిందా తిలస్మాత్ ఎట్లయితే వాడతారో ఇలా మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలంటే
మా బీఆర్ఎస్ పార్టీ పేరు ఉచ్చరిస్తేనే ఇలా జనాలలో మీకు మనుగడ ఉన్నది కనుకనే మా వినయ్ భాస్కర్ గారి పేరు ఉచ్చరిస్తేనే మీకు మనుగడ మీకు తిరుగుతారు కనుక ఊరికే రోజు మా జపం చేస్తున్నారు. మీరు జపం చేయండి, మంచిగా ఉండండి. రేపు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని మంచిగా పనిచేయండి అని చెప్పి తెలియజేస్తూ ఈ అక్రమ కేసు, ఈ కుట్రపూరితంగా పెట్టిన కేసును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు కూడా రాబోయే ఎన్నికలలో ఇవన్నీ కూడా గుర్తుంచుకొని కర్రు కాల్చి వాత పెడతారని చెప్పేసి కూడా తస్మాత్ జాగ్రత్త కూడా ఈ అధికార పార్టీ నాయకులను